పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతపండు 50 గ్రామ్స్, ఆనియన్ 1, ఎండుమిర్చి 4, బెల్లం 20 గ్రామ్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని రోట్లో వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలి. చింతపండులో వాటర్ పోసి రసం తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని బౌల్లోకి తీసుకొని అందులో 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, నూరుకున్న ఎండుమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ పచ్చి పులుసు రెడీ.